గాయ్స్, ఎవరైతే మన వీడియోస్ చూస్తున్నారో మీరు ఎవరైనా కృంగుదలలో ఉన్నారా, ఇబ్బందులలో ఉన్నారా, శోధనలలో ఉన్నారా, ఒకసారి వీడియో చూడండి. మీకున్న ప్రతి భయమును, ప్రతి ఆందోళన, ప్రతి దిగులును, ప్రతి అపనమ్మకమును, ప్రతి శాతాన్ని తీసుకొచ్చే బ్యాడ్ థాట్స్ నుంచి మీరు విడుదల పొందుతారు. నమ్మిన వాళ్ళు ఆమెనంటే ఆమెనని చెప్పండి, కామెంట్ చేయండి. మీరు అస్సలు కృంగిపోవద్దు, అస్సలు ఇబ్బంది పడవద్దు. మీరు మనుషుల ద్వారా ఇబ్బంది పడుతున్నారు. చాలామంది ఏం చేస్తారంటే మనుషులు మనని కృంగదీసే మాటలు మాట్లాడతారు, ఎంతగానో మనల్ని అవమానిస్తారు, ఎంతగానో మనం నిందిస్తారు, నలుగురిలో మనల్ని పరువు తీస్తారు. కానీ మనం దేవుడు మనల్ని ఎప్పుడు మర్చిపోడు. తల్లి అని మర్చిద్దేమో కానీ తండ్రి అని విడుస్తాడేమో కానీ ఆయన విడువడు, ఎడబాయని దేవుడు కదా. మనం కృంగుదలతో ఉండాలి, ఎందుకు మనం అన్హ్యాపీగా ఉండాలి, ఎందుకు మనం సాడ్గా ఉండాలి, ఎందుకు మనము అసలు ఎందుకురా ఈ లైఫ్ అని ఎందుకు అనుకోవాలి. దేవుడు ఇంత మంచి లైఫ్ని ఇచ్చాడు కాబట్టి ప్రతి దినము, ప్రతి గడియ, ప్రతి నిమిషం హ్యాపీగా ఎంజాయ్ చేస్తూ అరే ఎక్కడున్నా, అది మీరు వేరే కంట్రీలో ఉన్నా, ఇండియాలో ఉన్నా, ఎక్కడున్నా కూడా హ్యాపీగా ఉండండి, మంచిగా ఎంజాయ్ చేయండి. మీకు ఓన్లీ థింగ్, మీకు దిగులుతో ఉన్నారా, ఇబ్బందులు ఉన్నారా, స్ట్రెస్తో గురవుతున్నారా, జస్ట్ గో టు గాడ్, ప్రే టు గాడ్. God will heal your all problems. He will solve your all problems. He will give you 100% good success to your life. Okay, don't forget the God. ఇప్పుడు మీరు దేవుడిని పక్కన పెట్టారా, దేవుడు మీరు పోయి ఎక్కడో కూర్చుంటారు. దేవుడిని ముందు పెట్టారా, మీరు ముందు వరుసలో కూర్చుంటారు. కాబట్టి మనం దేవుణ్ణి ఎన్నడూ విడవద్దు, ఎడబాయొద్దు. ప్రతి క్షణంలో హ్యాపీగా ఉన్నా, సాడ్ ఉన్నా, ఎప్పుడున్నా, మనం తినేటప్పుడైనా, కూర్చునేటప్పుడైనా, లేచినప్పుడైనా దేవుణ్ణి మాత్రం ఎప్పుడు మరవద్దు. ఓకేనా. సో చూడండి కెనడాలో ఎట్లా ఉందో, ఇది వెదర్ అనమాట. సో జస్ట్ ఐ వాంట్ టు నేను బలపరచడానికి మాటలు చెప్తున్నాను అండ్ ఇక్కడ వెదర్ చూపిస్తున్నాను చూడండి. ఓకేనా, ఇట్లా ఉందన్నమాట, బాగా స్నో పడింది. ఓకేనా. సో మీరైతే అసలు కృంగిపోవద్దు. ఈ స్నో ఒకరోజు పడి అది కరిగిపోతుంది, కానీ మనకున్న బాధలు మాత్రం కరగవు, అది పెరుగుతూనే ఉంటాయి. బట్ మనం ఏం చేయాలంటే స్ట్రెస్తో ఉన్నప్పుడు, ఒత్తిడితో ఉన్నప్పుడు, డిప్రెషన్లో ఉన్నప్పుడు జస్ట్ ప్రేయర్ చేసుకోవాలి, బైబిల్ చదువుకోవాలి. ఒకవేళ అది చెయ్యలేకపోయారా, జస్ట్ గో టు యూట్యూబ్ అండ్ పుట్ నైస్ గుడ్ సాంగ్స్. మీరు ఏదైతే మంచి సాంగ్స్, అది కూడా క్రిస్టియన్ సాంగ్స్ పెట్టుకొని హ్యాపీగా వినుకుంటూ పని చేసుకోండి. మీకున్న ప్రతి స్ట్రెస్ లెవెల్స్ అన్నీ తగ్గిపోతాయి అనమాట. ఓకేనా. అండ్ నెక్స్ట్ థింగ్ ఏదైతే, మీరు కొంచెం హీల్ అయ్యాక కొంచెం బైబిల్ చదువుతూ ఉండండి. బైబిల్ చదివినప్పుడు మనలో ఉన్న ఇంకా తప్పుదాలలు, మనలో ఉన్న ఇంకా పొరపాట్లు, మనలో ఉన్న ఇంకా చెడు ఆలోచనలు, చెడు తలంపులు అన్నీ పోతాయి అనమాట. ఓకేనా. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే ప్రేయర్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ టు అవర్ బాడీ అనమాట. ప్రేయర్ చేసుకోండి ఖచ్చితంగా. మీరు ఏదైతే మీరు కావాలని దేవుడి దగ్గర మొరపెడుతున్నారో 200% దేవుడు మీకు సక్సెస్ఫుల్గా మీరు అనుకున్నవన్నీ కార్యాలు జరగబోతున్నాయి. ఆమెను చెప్తారా, నాకు కామెంట్ చేయండి, ఆమెను కామెంట్ చేయండి. ఖచ్చితంగా మీ లైఫ్లో అన్ని అద్భుతాలు జరగబోతాయి. ఓకేనా. సరే మరి ఇంకా మీరందరూ ఎలా ఉన్నారు, బాగున్నారా? బాగుంటే మేము బాగున్నాము, మీరు ఎలా ఉన్నారని కామెంట్ చేయండి. మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారా ప్లీజ్ నాకైతే కామెంట్ చేయండి. బాయ్.